మీద మనసాయనే ఓ బాబా నీ మీద మనసాయనే ఎందుకు నిన్న చూస్తా ఉంటే చూడు మా పెద్ద క్లాస్తా ఉంది మనసు లుంగిడ పదిగోకి అప్పయ్యా నన్ను చూస్తే ఈడుండే మొగోళ్ళకంతా లేల్సండి తలకాయలు అంటే మెడకాయ తలకాయ అరమడప్పే ఆరమడప్పనికి ఇంక 10 ఏళ్ళైనా వెళ్ళే నన్ను చూస్తుంటే నీకు ఇంకా ఎట్లుందమ్మయ్యా మరి నిన్న చూస్తుంటే ఎలా ఉంది తెలిసిన ఎట్లుంది పాపా మరి ఒకటి నా వయసు నేను చూస్తా అంటే లారీ పాపా మరి నేను చూస్తా అంటే పాపా ఇక్కడ చూస్తుంటే ఇంకెట్లా తసనా ఏయ్ నీ పక్కన పట్టాదే చూడమే పిల్ల నాదే నక్కలసు గొలుసు పక్కన పట్టాదే చూడమే పిల్ల నాదే నక్కలసు గొలుసు పక్కన
ఓయ్ పాపా ఇది చూస్తావంటే మరి ఎంత పొడము ఎంత లాము ఎంత సన్నగా ఉన్నాయా మా ఎంసీ చూస్తుంటే ఆ పెద్ద పక్కలేస్తావు పెద్ద పక్కలు దించపో నన్నకాయ పక్కడు ఆ పెద్ద నన్ను తప్పుకునే వాళ్ళు ఇద్దరు వస్తా అంటే నాకు వాళ్ళిద్దరు ఎవరు అనుకుంటే అంతా నీ పాత లవర్లు పాప వాళ్ళ పాత లవర్లు కాదు కలుపుకుని ఉండు. ఇంకెవరా మా మామగారు. ఓ వాళ్ళు మీ మామ వీడొచ్చా సూర్యపక్కప ఇప్పుడు నల్ల మామ, ఇప్పుడు మోటి మామ, ఇప్పుడు తెల్ల మామ, ఇప్పుడు పురుషు మామ. అంతా నీ పక్కనా? అంత నీ పక్క. అవును పాప ఇట్లా వచ్చినావు కదా. అవును. నేను యా ఊరు యా పల్లి యా పట్నం అట్లా చెప్తావా? మరి ఎందుకు నీకు పని ఏమంట? నీ ఊరి పేరు చెప్తే అప్పుడు నాకు బాగా తెలుస్తుంది. ఓ నా ఊరు పేరు చెప్తే అవును ఆవిడ నీకు లేస్తుంది. ఏమే అంటే మనసు మనసు చెప్పు. గుర్తి వెళ్ళాలి దేశం పొలం మీద దేశం. మరి అంటే గుబ్బి బళ్ళారి దేశము. మేము గోలు అమ్మే వాళ్ళమండి. అంటే మీరు గోలు అమ్ముతారా? అయితే ఇంకా ఎట్ట వచ్చినారు? మరి ఆయన అత్తిళ్ళు పుట్టిలో అలాగే తెలుగు ఆలోచిస్తున్నావా? ఎలాంటి అత్తిళ్ళు పుట్టిళ్ళు? మరి తెలుగు ఆలోచించిన ఆయన చెప్పబోయా అంటే మామ నన్ను చూడు మామ. ఏం చూసేది అంటే నా వ్యవహారము నేను మక్కమనలే. అది మున్సి ఆడుతుంది మక్కమో. ఇది మక్కమో. నా ముఖం ఆడుండేది అనుకోండవా? పొద్దున్నే నిద్రలేస్తే నా సామరంగా సునవ పౌడర్ వేసి సెంటు కొట్టేది ఈడే నేను. ఇంటికి పాపా ఏమి అక్కడ నువ్వు ఏమేమి పని పాటలు చేస్తావు? నేను చేసే పని పాటలు అడుగుతున్నావు కదా. ఎలాంటి పాప? ఆలోచించిన ఆయన అవునా? కనవంతమైన ఈ సమయం అందర మన హరీషన్న గారి లోకము పరలోకము చేరిపోయినారని భార్య పుట్టినప్పుడు సీత శ్రావణమ్మ గారు కానీ మాత్రము కలిసి లగ్నమాడినమ్మ కానీ కలిసి బ్రతకలేకపోయామని కానీ మాత్రము ఈనాటికి నా భర్త గారు ఈ లోకము పరలోకము చేరిపోయిన భార్య పుట్టిన పుణ్యమ సీత శ్రావణమ్మ గారు ఆ ఒక హరీషన్న గారిని ఈ సన్నబొడ్లు ఏరితిగా పొగిడిస్తున్నారంటే ఇల్లు విడసి వెళ్ళి పోతీవా